హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్యారిస్కు మరియు ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ అధిపతి ఎరిక్ ట్రాపియర్ ఈ వారం న్యూఢిల్లీకి జరిపిన అతి వ్యాప్తి పర్యటనలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సైనిక వాణిజ్యం, ముఖ్యంగా యుద్ధ విమానాల వృద్ధి స్థాయికి సూచన. అక్టోబర్ 10-12 తేదీలలో ఇటలీ మరియు ఫ్రాన్స్లకు సింగ్ చేసిన పర్యటన తర్వాతి సందర్భంలో మెటీరియల్ దిగుమతులను తగ్గించడానికి భారతదేశం యొక్క ఆత్మనిర్భర్ చొరవను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి దాని సైనిక పారిశ్రామిక సముదాయంతో సాధ్యమైన సహకారంపై దృష్టి కేంద్రీకరించింది. అక్టోబర్ 9-10 మధ్య ట్రాపియర్ ఢిల్లీ పర్యటన కొత్తగా ప్రారంభించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో ఎమార్కేషన్ కోసం ఇండియన్ నేవీ 26 రాఫెల్ ఎం యుద్ధ విమానాలను సరఫరా చేయడంపై దృష్టి సారించింది. సీనియర్ డసాల్ట్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లావార్డ్తో పాటు ట్రాపియర్ ఉన్నత రక్షణ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ నేవీ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్తో చర్చలు జరిపినట్టు సమ్ముతారు. ఇందులో 22 ట్విన్ ఇంజన్లను డెలివరీ చేయడం, కెనార్డ్ డెల్టా వింగ్ రాఫెల్ ఎం ఫైటర్లు మరియు 4 డ్యూయల్ సీట్ ట్రైనర్లు ప్రముఖంగా కనిపించాయి. అయితే ఈ సమావేశాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. డసాల్ట్ తన రాఫెల్తో 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం ఐఏఎఫ్ యొక్క దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అవసరాలకు కూడా ముందుంది. 2016లో భారతదేశం అంతర్ప్రభుత్వ ఒప్పందం లేదా ఐజీఏ ద్వారా సుమారు 9 బిలియన్లకు 36 కొనుగోలు చేసి మరియు వాటిని అంబాలా మరియు హసిమారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలోని 2 స్క్వాడ్రన్ల మధ్య విభజించింది. ఎంఆర్ఎఫ్ఏ కొనుగోలు కోసం డసాల్ట్ యొక్క ఆధారాలను మరింత బలోపేతం చేయడం, ఇది అంబాలాలో ఇప్పటికే రాఫెల్ విమాన శిక్షణ మరియు నిర్వహణ మరమ్మతు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఇది అన్ని ఇతర సారూప్య యుద్ధ విమానాల కొనుగోలు కోసం మొత్తం ఖర్చులను తగ్గించడానికి చాలా దూరంగా ఉంటుంది. 42 స్క్వాడ్రన్ల మంజూరైన బలం నుంచి 2930కి క్షీణించిన ఐఏఎఫ్లో క్షీణిస్తున్న ఫైటర్ స్క్వాడ్రన్లు వేగంగా పెంచడానికి పొడిగించిన ట్రయల్స్తో పంపిణీ చేయడం ద్వారా ఫైటర్ ఇండక్షన్లను వేగవంతం చేస్తోంది. అదనంగా పరిశ్రమ అధికారులు సప్లిమెంటరీ రాఫెల్లను కొనుగోలు చేయడం ద్వారా ఐఏఎఫ్ల విభిన్న యుద్ధ కేటలాగ్లను క్రమబద్ధీకరించవచ్చని చెప్పారు. ఇది ప్రస్తుతం 7 వేర్వేరు విమానాలను కలిగి ఉంది. వీటన్నింటినీ నిలబెట్టుకోవడం శాశ్వతమైన లాజిస్టికల్ పీడికల మాత్రమే కాదు, ఆర్థికంగా విస్తరించిన బలగాలకు చాలా ఖరీదైన వ్యవహారం కూడా. ఐఏఎఫ్ డసాల్ట్తో సుదీర్ఘకాలంగా స్థిరపడిన అనుబంధాన్ని కలిగి ఉంది. ఇది 1953లో అంబాలాలో దాని MD-450 ఔరాగన్ యుద్ధ బాంబర్లలో మొదటి 104 రాకతో ప్రారంభమైంది. టూఫానీ పేరు మార్చబడింది. విమానం యొక్క ఫ్రెంచ్ పేరు నుంచి ప్రత్యక్ష అనువాదం హరికేన్ అని అర్థం మరియు ఐఏఎఫ్ సాంకేతిక నిపుణులు మరియు ఇతర సిబ్బందికి ఉరగన్ ఉచ్చరించడం కష్టం కాబట్టి ఈ యుద్ధ విమానాలు 1960ల మధ్యకాలం వరకు సేవలో ఉన్నాయి మరియు ఆ తర్వాత అధునాతన శిక్ష లక్ష్య టగ్లుగా కొనసాగాయి. టుఫానీస్ వీటిలో 33 పునరుద్ధరించబడిన స్థితిలో కొనుగోలు చేయబడ్డాయి. 1957 నుంచి సమాన సంఖ్యలో డసాల్ట్ మిస్టీర్ ఐవీఏలతో భర్తీ చేయబడ్డాయి. ఇవి రోల్స్ రాయ్స్ టర్బోజెట్లతో నడిచే మొదటి ట్రాన్స్సోనిక్ విమానం. ప్రారంభంలో ఫ్రెంచ్ వైమానిక దళంలోకి ప్రవేశించబడ్డాయి. 1950లో ఐఏఎఫ్ పాకిస్తాన్తో 1965 యుద్ధంలో విస్తృతంగా మిస్టీర్లను ఉపయోగించింది మరియు తర్వాత 1971 ఆపరేషన్లలో పరిమిత పాత్రలో ఉంది. చివరికి 1973లో వారిని పదవి విరమణ చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్